గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండుగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయటానికి తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలనని నాతానుతో అనెను. హల్లెలూయా. బాగుందా స్టోరీ విన్నారా? ఒక ఊర్లో 2 మనుషులు ఉన్నారు. అంటే ఇద్దరంటే ఆ ఊర్లో ఇద్దరే కాదు ఉండేది, ఒక 2 కోసం రాయబడి ఉంది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఇంకొకడు దరిద్రుడు. అమ్మ ఝాన్సీ నాకు కనిపించమ్మా, ఇక్కడ చిన్న బేబీ గారు నాకు కనిపించాలి, నాకు కనిపించాలి. స్తంభాలు తీయించేస్తాను అలాగైతే. స్తంభాలు మనకు అడ్డు ఉండకూడదు, ఓకే? గ్లాసులు వేయించేస్తే అప్పుడు నేను కనిపిస్తామేమైతే. ఝాన్సీ నాకు కనిపించాలి. మీరందరూ కూడా వాక్యం వింటున్నారో లేదో నేను చూసుకుంటూ ప్రసంగం వెళ్ళాలి. హల్లెలూయా. ఒకడు ఐశ్వర్యవంతుడు, మరి ఒకడు దరిద్రుడు, అంటే పేదవాడు. ఐశ్వర్యవంతుని దగ్గర ఎక్కువ గొర్రెలు ఉన్నాయి. ఐశ్వర్యవంతుడు ఎలాగయ్యాడు? ఆస్తి ఎక్కువ ఉంది. అప్పుడున్న ఆస్తి ఏంటి? ఇప్పుడులాగా ధనము కాదు. అప్పుడున్న ఆస్తి ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా పశువులు ఉన్నాయో వారు గొప్పవారు. ఇక్కడ దరిద్రుడు అంటే పేదవాడి దగ్గర ఒక్కటే గొర్రె పిల్ల ఉందంట, కొనుక్కున్నాడు. ఒక ఆడ గొర్రె పిల్లను కొనుక్కున్నాడు. కొనుక్కొని కూతుర్లా చూసుకుంటున్నాడంట. దేన్ని? గొర్రె పిల్లను. దేవునికి స్తోత్రం. కొంతమంది చూసుకుంటారు కదా, ఇంట్లో కుక్క పిల్లని కానీ లేకపోతే పిల్లిని కానీ ఎలా చూసుకుంటారంటే ఇంట్లో ఒక మెంబర్ లాగే చూసుకుంటారు. వాటికి మనకంటే ఎక్కువ కాస్ట్లీ ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు. మా అమ్మాయి ఏమో కుక్క పిల్ల తెమ్మంది. కుక్క పిల్లతో అమ్మ సర్వీస్ చేయలేము, ఎక్కడికైనా ఊరు వెళ్తే దీన్ని ఎవరు తీసుకెళ్తారు అని చెప్పానంటే అప్పుడు ఏం చేసిందంటే ఇంట్లో ఒక బొమ్మ ఉందన్నమాట, టాయ్. ఇంక దాన్ని పక్కన పెట్టుకొని ఇదే కుక్క పిల్ల అని చెప్పి దాంతో మాట్లాడుకుంటూ ఇంకా ఊహించుకుంటుంది కుక్క పిల్లలాగా, దాంతో ఆడుకుంటుంది ఫ్రెండ్ లాగాని. అలాగేంటంటే ఈ గొర్రె పిల్లను ఎక్కడంట తన కౌగిట పండుకొనొచ్చు. ఈ చిన్న ఆడగొర్రె పిల్ల పేదవాడు కదా, పేదవాడి యొక్క ధనం ఇంకేముంటుంది? ఏదో చిన్న గొర్రె పిల్ల పెంచుకుంటాడు. కొంతమంది అయితే కోడిని పెంచుకుంటారు, కోడి పిల్లలు పెంచుకుంటారు, ఆ గుడ్లు అమ్ముకుంటారు, లేకపోతే కోళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని అమ్ముకుంటారు. ఆ విధంగా చిన్న జీవనోపాధికి ఉపయోగపడుతుందని చెప్పి ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా ఉన్నాయి, పేదవాడి దగ్గర ఒకటే ఉంది. అయితే ఒకరోజు ఒక అతిథి వచ్చాడు. ఎవరింటికి వచ్చాడు అతిథి? ధనవంతుడి ఇంటికి అతిథి వచ్చాడు. వస్తే అతిథి వచ్చాడు కదా, అప్పుడు ఏంటంటే ఈ విస్తారమైన పశువులు ఉండే కాబట్టి ఏదో మంచి గొర్రె పిల్లను దానిని వధించి ఆహారము విందు భోజనంలాగా పెట్టడం అనేది అలవాటు.
అయితే ఈ ఐశ్వర్యవంతుడి దగ్గర ఇన్ని గొర్రె పిల్లలను వదిలేసి ఆ పేదవాడి దగ్గర ఒకటే గొర్రె పిల్ల ఉంది కదా, ఆ గొర్రె పిల్ల మీదే కన్ను పడిందంట. ఇన్ని ఉన్నాయి, ఒక 100 గొర్రె పిల్లలు ఉన్నాయి, అందులో ఒకటి వెయ్యొచ్చు కదా. ఒక్కటే ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఒక్క వ్యక్తి దగ్గర ఒకటే ఉంది గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల మీద కన్నుపడి దానిని ఏమంటున్నాడు, విందు చేశాడు. ఆ గొర్రెపిల్లని పట్టుకొని వధించి విందు చేశాడనమాట. ఈ స్టోరీ ఎవరితో చెప్తా ఉన్నారు? నాతాను దావీదుతో చెప్తున్నాడన్నమాట. ఇలాగ ఉందయ్యా, ఇలా జరిగింది చూసావా అని చెప్పి స్టోరీ చెప్తే, చిచ్చిచ్చి అంత దుర్మార్గుడా, కనికరం లేదా, జాలి లేదా? ఒక్కటే ఉన్నటువంటి గొర్రె పిల్లను లాగేసుకొని దాన్ని వధించి విందు చేస్తాడా? ఈయన దగ్గర ఉన్న గొర్రె పిల్లలను కాపాడుకుంటాడా? వీటిని ముట్టుకోడా? ఇంత క్రూరుడా? వీడు మరణానికే పాత్రుడు అలాంటి వాడు అని దావీదేమో ఆ చెప్తున్నట్టు నాతానుతో అన్నాడు. అలాంటి వాడు మరణానికి పాత్రుడు, శిక్షకు పాత్రుడు అని అనేటప్పుడు నిజమేనయ్యా, మనం అది వింటుంటేనే చాలా కోపం వస్తుంది. అలాంటి మనిషి ఒక్కరికి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ పెంచుకొని బలహీనుడు, పేదవాడు, అలాంటి వ్యక్తి దగ్గర తీసుకొని విందు చేస్తాడా? తిని దగ్గరున్న గొర్రెలను తీయకుండా అని కోపంతో దావీదు, వాడు మరణానికి పాత్రుడు, శిక్షకు పాత్రుడు అని దావీదు నాతానుతో అంటాడు. అప్పుడు నాతాను ఏమంటాడంటే 7వ వచనంలో, నాతాను దావీదుని చూచి, ఆ మనుష్యుడవు నీవే. స్టోరీ ఎలా ఉంది చూడండి. ఆ మనుష్యుడవు నీవే. ఈ స్టోరీ నేను చెప్తున్నప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో. వాడు మరణానికి పాత్రుడు, వాడిని శిక్షించాలి, వాడిని హింసించాలి, వాడికి ఎలాంటి శిక్షణ వేయొచ్చు అని అన్నావే. వాడు ఇంకెవడో కాదు, వాడు నువ్వే ఆ స్థానంలో ఉన్నావు. ఆ మనుష్యుడవు నీవే అని అంటాడు. గుండె బద్దలైపోయి ఉంటుంది దావీదుకి, గుండె బద్దలైపోయి ఉంటుంది. ఎవరి కోసమో అనుకున్నాడు. చూడండి, దేవుడు నాతానుని పంపించినప్పుడు తప్పు చేసినటువంటి దావీదుని, పాపం చేసిన దావీదుని వెంటనే అడాపెడా చడాపెడా తిట్టేసి అటాక్ చేసే విధంగా లేదు. అక్కడ మంచి స్టోరీ చెప్పించాడు. అర్థం చేసుకునేటట్లుగా సున్నితంగా ఒక స్టోరీ చూపించి, ఆ స్టోరీ ద్వారా ఆ మనుష్యుడవు నీవే అని చెప్పించాడనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అటాక్ చేసాడు, తప్పు చేశాం కదని చెప్పి వచ్చి అటాక్ చేసేయడమే గట్ట ఉండదు. నెమ్మదిగా ఏదో ఒక వివరించి, ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అనేది యేసుప్రభు వారు చూడండి, తన శిష్యులకు కానీ ప్రజలకు కానీ చాలా ఉపమానాలు చెప్పేవారు. ఉపమానాలు చెప్పి ఉపమానాల ద్వారా మనకు బోధించేవారు అన్నమాట. వారిని చీటికి మాటికి తిట్టేసి కొట్టేసి ఆ విధంగా ఆయన ప్రసంగాలు చేయలేదు. ఉపమానాలు చెప్పి వాళ్ళకి అర్థమైన రీతిలో చక్కగా చెప్పి విడమర్చి చెప్పిన తర్వాత, ఈ విధంగా నువ్వు ఉంటే, ఆ విధంగా నువ్వు చేస్తే నువ్వు కూడా పరలోక రాజ్యానికి వస్తావు, నువ్వు కూడా ధన్యుడివే అని ఆ విధంగా చక్కగా బోధించేవారు యేసుప్రభు వారు. ఇప్పుడు నాతాను దావీదుతో అలాంటి స్టోరీ చెప్పాడు. ఎవరమైనా సరే ఆ స్టోరీ వినేటప్పుడు, ఎవరైతే ఒక్క నా గొర్రె పిల్లని తీసుకెళ్ళి వధించి వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథికి విందు చేశాడో వాడు ఎంత క్రూరుడు, దుర్మార్గుడు అని చెప్పి మనం అంటాము. వాడికి వెంటనే మరణశిక్ష విధించాలి, వాడు బ్రతికి ఉండడానికి వీలు లేదని అంటాం. అయితే ఆ మనుషుడు నీవే అనేటప్పటికీ
బల్లెం అటువైపు ఉందేమనుకున్నాడు, అది ఇటే తిరిగి తన గుండెలోనే. మనం అందరినీ చూస్తూ ఉంటాం, ఎవరిలో లోపాలు ఉన్నాయో, ఎవరిలో తప్పులు ఉన్నాయో, ఎవరిలో దోషాలు ఉన్నాయో, ఎవరిని ఏమందామో అందరినీ వెతుకుతూ ఉంటాం. కానీ మన లోపాలు, మన దోషాలు మనకు కానరావు. బల్లెం అటువైపే ఉంచుతూ ఉంటాం, అంటే ఎదుటి వారి వైపు ఉంచుతూ ఉంటాం. ఆ బల్లెం మన వైపు తిరిగితే ఎదుటివాడి కంటిలో నలుసు కోసం చూస్తూ ఉంటాం, మన కంటిలో ఉన్న దూలము చూడం. మన కంటిలో దూలం ఉంటుంది, ఎదుటివాడి కంటిలో నలుసుంది అని ఆ నలుసు కోసం ఎంతగా చెప్పుకుంటూ ఉంటామో, ఆ నలుసునే వాడిని ఎంత శిక్షించాలనుకుంటూ ఉంటామో. కానీ మనలో ఉన్న దూలం చూస్తూ ఉన్నాడు దేవుడు. మన దూలం పరిస్థితి ఏంటి? మన దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాడి కంటిలో నలుసు తీయడానికి కనబడుతుందా మనకు? మన కంటిలో ఉన్నటువంటి దూలం కనబడట్లేదా? మన కళ్ళు అంత పవిత్రంగా ఉన్నాయా? ఎదుటివాడి కంటిలోనే నలుసులు ఉన్నాయి. ఆ నలుసునేమో భూతద్దం పెట్టిలో చూసి, భూతద్దంతో చూసి ఇంకా ఇంకా ఎంతగానో మనం వారిని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. దావీదు పరిస్థితి అట్లాగే వచ్చింది. దావీదు ఊహించుకోలేదు, ఇది నాకే చెందుతుందని చెప్పి ఊహించలే. దేవుడు కొన్నిసార్లు ఆ విధంగా మనకు బోధిస్తుంటాడు. ఎదుటివారిని దూషించడం, ఎదుటివారిని విమర్శించడం, ఎదుటివాడి కంటిలో నలుసుని చూడడం చాలా సులభం. ఆ సులభమైనవే మనం చేస్తున్నాము. కష్టమైనది ఏంటంటే మన కంటిలో ఉన్న, నేను అంటాను, నిజంగా మన భక్తులు ఎదగాలంటే ఎదుటివాడిలో ఉన్నది చూడకుండా నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను పరీక్షించుకో, నీకు నువ్వు పరిశీలన చేసుకో. నిలుచున్నానని అనుకుంటున్నావు, పడిపోకుండా కాపాడుకో. ఈ వాక్యాలే మనము ధ్యానించాలి. ఇవి ధ్యానించాలి. కానీ ఏం ధ్యానిస్తూ ఉంటాం? ఎదుటివారి మీద ధ్యానిస్తూ ఉంటాం. ఎదుటివారి పరిస్థితి చూడు అని అనలే. వాక్యం లేఖనాలు ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్తున్నాడు, నీకు నువ్వు విమర్శించుకో అని చెప్తా ఉన్నాడు. నీ మార్గంలో ఉన్నావో లేదో తెలుసుకో అని అంటున్నాడు. అవి తెలుసుకోము. మనకు మనం పరీక్షించుకోము, మనకు మనం పరిశీలన చేసుకోము. మనలను మనం విమర్శించుకుంటే నీవు తీర్పు పొందకపోదువు, నిన్ను నీవే విమర్శించుకుంటే. కానీ మనం ఏం చేస్తామంటే ఇతరులను విమర్శిస్తాం. నన్ను నేనే విమర్శించుకోవడానికి కాకుండా ఎక్కువ నా ఆసక్తి, నా నోరు దేనికి పనిచేస్తుందంటే ఇతరులను విమర్శించడానికి పనిచేస్తుంది. అది వాక్యానికి విరుద్ధమా, వాక్యానుసారమా? నిన్ను నీవు విమర్శించుకున్నట్లయితే నీవు తీర్పు పొందకపోదువు. లేకుంటే తీర్పు పొందుకుంటావు. నువ్వు ఎన్నిసార్లు వ్యర్థుడా అని చెప్పి, లేకపోతే ఇంకా అనేకమైన పదాలతో మనం ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటామో అన్నిసార్లు తీర్పు పొందుకుంటాం. ఎదుటివాడి మీద ఎందుకండి మన దృష్టి? మన జీవితం ఎట్లా ఉంది, మన భక్తి ఎట్లా ఉంది, మనం ఎట్లా నడత ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నామో ఉదయం నుంచి రాత్రి వరకు, మన పరిస్థితి ఎట్లా ఉంది, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామో, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నామో, మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామో, ఏ విధంగా దేవుని మార్గంలో నడుచుకుంటున్నామో, ఎక్కడ మన పొరపాట్లు చేస్తున్నామో, మన బలహీనత ఎక్కడుంది, మన బలం ఎక్కడుంది, మన యథార్థత ఎక్కడుంది, ఏ సమయాల్లో పనిచేస్తుంది, ఏ సమయాల్లో మనం పడిపోతున్నామో, వీటినే విమర్శించుకోవడానికి బోల్డ్ అంత సమయం కావాలి. ఇవి తెలుసుకోవాలంటే బోల్డ్ అంత సమయం కావాలి. కానీ మనకంత తెలుసుకున్నది ఏంటంటే ఇతరుల కోసమే తెలుసుకుంటాం. వాక్యం ఏం చెప్తుందండి? మనం ఏం చేస్తున్నామండి? నాకు నేను సిద్ధపడాలి అనుకునేవాడు ఏ క్షణమైనా, నాకు మరణం వచ్చినా, దేవుని 2వ రాకడ వచ్చినా, నేను సిద్ధపడాలి అనుకునేవాడు ఏం చేస్తాడు? విమర్శించుకుంటాడు, పరీక్షించుకుంటాడు, పరిశీలన చేసుకుంటాడు. నిలుచున్నానని అనుకుని పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ విధంగా మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని మార్గంలో. హల్లెలూయా. కానీ దావీదు ఎంత గొప్ప భక్తుడు!
ఎంత గొప్పవాడు దావీదు కోసం మనం ఎంతగా చెప్పుకుంటూ ఉంటాము. చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, నమ్మకంగా కాపరిగా ఉంటూ, ఎంతో దేవుని చేత హెచ్చింపబడినవాడు. గొర్రెలను కాసుకున్న దావీదు రాజ్యాన్ని కాసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి దావీదు చెయ్యకూడని తప్పు చేసి ఎంత శిక్షను అనిపిస్తున్నాడు. నాకు భలే కొన్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంత ప్రేమించినా మనం చేసిన తప్పుకి వెంటనే నువ్వు ఇచ్చేస్తావు కదా, దానికి నీకు ఇదే కావాలి, అయ్యా నేను నీ కొడుకుని కదా, కూతుర్ని కదా, అందుకే నీకు ఇస్తున్నాను, అందుకే నువ్వు ఆ విత్తనం విత్తావు కదా, అదే పంట కోస్తావు. ఆ పంటని వేరే పంట కింద మార్చలేను నేను. దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగా చెయ్యుడు దేవుడు. హల్లెలూయా. మనమైతే చేస్తాం. మనవారైతే దోషాలున్నా నిర్దోషులుగానే కప్పిపుచ్చుతూ ఉంటాము. అదే బయట వారైతే చిన్న దోషమైనా ఎంతో దోషాలను బయటకి తీస్తూ ఉంటాం. మన మనస్తత్వం అది, మన నేచర్, మన స్వభావం అది. కానీ దేవుని స్వభావము తను ఎంతగా నమ్మకస్తులైనా తప్పు చేస్తే ఆ తప్పుకి తగిన శిక్ష వేయాల్సిందే. ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. దేవుడెవరు? న్యాయవంతుడైన ఆయన ఎవరికైనా న్యాయం ఒకలాగానే చేస్తాడు. ఆయన నమ్మిన వారిని, నమ్మని వారిని అందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడు. దేవుడికి పక్షపాతం లేదు, పక్షపాతి కాడు ఆయన. మనకే ఎక్కువ పక్షపాతాలు. మనం కప్పిపుచ్చుకుంటాం, మన తప్పులు మనం కప్పిపుచ్చుకుంటాం. ఆ మనుష్యుడవు నీవే అని అనేటప్పుడు దావీదు మనస్సు ఏమైపోయి ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు అసలు దావీదుని ప్రేమించాడు. ఇందాక విన్నాం కదా కీర్తనలో, శిక్షిస్తాడు కానీ కృపను చూపుతాడు. హల్లెలూయా. తన భక్తులు తప్పు చేస్తే శిక్షిస్తాడు కానీ తన కృపను మాత్రం దూరం చెయ్యడు. అది దేవుడి యొక్క కనికరం. హల్లెలూయా. కనికరిస్తాడు. తండ్రి తన పిల్లలను తప్పు చేసినా, కొట్టినా, తిట్టినా మరలా ఎలాగైతే కనికరిస్తాడో, దేవుని ప్రేమ అది, దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వభావం అది మనుషులకు. హల్లెలూయా. కనుక కనికరం అనేది పొందుకుంటాం, మనం దేవుని యొక్క వాత్సల్యాన్ని పొందుకుంటాం. సామెతల గ్రంథంలో, సామెతలు 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. అర్థమైందా? మనకును శిక్షలో ఉన్నామంటే, మనం ఏదో శోధనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నామంటే, ప్రభువుని మనం ఆరాధిస్తున్నా, ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నా, ప్రభు దగ్గర మన కన్నీరు కారుస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా మనకేదో శిక్ష, మనకేదో బాధ, ఎన్నో కష్టాలు, ఒక సుడిగుండం లాంటివి ఉన్నాయనంటే ఎందుకు వస్తున్నాయి అవి? నేను ప్రార్థన చేస్తున్నానే, ఆరాధన చేస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, పాపం చేయడానికి భయం వేస్తుంది, ఒక పాపం చేయడానికి, ఒక తప్పుగా మాట్లాడడానికి కూడా నేను భయపడుతున్నాను, కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ ఎందుకు వస్తున్నాయి ఇవి? ఎందుకు వస్తున్నాయని చెప్పి మనము కొన్నిసార్లు ఆలోచించుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మనలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను, మాలిన్యాన్ని తీసివేయడానికి ఏం చేస్తాడంటే శిక్ష విధిస్తాడు. కొన్నిసార్లు ఏది లేకపోయినప్పటికి కూడా, ఏ పాపము, చెడుతనం లేకపోయినప్పటికి కూడా ఆ యొక్క శ్రమలు ఏం చేస్తాడు? ఆయనకు దగ్గర మన విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయనకు దగ్గరగా తీసుకోవడానికి, మనలను ఆయన స్వరూపంలో మార్చుకోవడానికి కొన్ని పరీక్షలు పెడతాడు. హల్లెలూయా. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత నీకు ప్రమోషన్ ఇస్తాడు.
పరీక్షలు అయిన తర్వాత ఏం చేస్తాడు? ప్రమోషన్. పరీక్షలు లేకుండా ప్రమోషన్ లేదు. పరీక్షలు లేకుండా ప్రమోషన్ లేదు. పరీక్షల తదనంతరం పరీక్షలను ఎదుర్కోవడానికి, పరీక్షల్లో నిలబడడానికి మనకు సంసిద్ధత ఉండాలి, మనకు ఆ ఓర్పు ఉండాలి, ఆ మనసు ఉండాలి. నాకు పరీక్షలు లేకుండా నాకు ప్రమోషన్ ఇవ్వు ప్రభు అని అంటే ఇవ్వడు. ఈ లోకంలోనే ఇవ్వట్లేదు, ఈ అధికారులు ఇవ్వట్లేదు. పరీక్ష రాయమంటున్నారు, ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు, ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, పరీక్షలో పాస్ అయితేనే అప్పుడు ఇస్తానంటున్నారు. పరీక్షలు ఏమక లేకుండా ప్రమోషన్ ఇవ్వవా? ఇస్తాడు. ఎవడో లంచం తీసుకునే వాళ్ళు ఇస్తారు. దేవుడైతే ఇవ్వడు. ఆయన న్యాయవంతుడు. ఆయనంతా కూడా క్రమముగా ఉంటుంది. దేవుడు చేసేదంతా కూడా క్రమముగానే ఉంటుంది. దావీదు తప్పు చేయకపోయినా సౌలులో అసూయ పుట్టి దావీదుని ఎంత శోధిస్తాడో. అప్పుడు దావీదు పాపం చేయలేదు. చెయ్యకపోయినా దావీదుని లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దావీదు ఎంత బాధపడతాడు, నేనేం చేస్తానయ్యా అని అంటాడు. నీకంత మంచి చేస్తున్నానే, యథార్థంగా ఉన్నానే, ఎందుకు నా మీద పగ అని దావీదు బాధపడుతూ ఉంటాడు. సౌలు కుమారుడే దావీదును ధైర్యపరుస్తూ స్నేహం చేత ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు తప్పు చేశాడు. అక్కడ తప్పు చేయకుండా దావీదు శ్రమపడ్డాడు. ఇక్కడ తప్పు చేసి దావీదు శ్రమ పడుతూ ఉన్నాడు. ఇందాక కీర్తనలు చదువుకున్నాం కదా, నాకు ఆరోగ్యం లేదు, నాకు దుర్వాసన వస్తుంది, నా పాపములు నా తల మీద నుంచి పొర్లుతూ ఉన్నాయి. చూడండి ఎంతగా ఒప్పుకుంటున్నాడు దావీదు. నా దోషాలే, నా పాపములే బట్టి నేను శిక్షణ పొందుకుంటున్నాను అంటున్నాడు. అర్థమైందా? దావీదు ఎంత భక్తుడైనా తను చేసిన దోషాలను బట్టి, పాపలను బట్టి తను అన్నీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. నాలో స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు. పాపం అంటే దావీదుకి ఏమైనా గాయాలయ్యాయా? గాయాలైనట్టు ఎక్కడ ఉన్నాయా? లేదు. కానీ దుర్వాసన వస్తుందంటే గాయంలో నుంచి. ఏమని చెప్తున్నాడంటే అలా ఊహించుకుంటున్నాడు. నేను చేసిన పాపము, నేను చేసిన దోషాలను బట్టి నా యొక్క శరీరములో గాయాల నుండి దుర్వాసన వస్తుంది అన్నట్టుగా, అలా అంటే తన దోషాలను బట్టి అలాగా అనుకుంటున్నాడు అన్నమాట. కనుక మనము దేవుని సన్నిధిలో ఎదుటివాడి యొక్క నలుసు కాకుండా మన కంటిలో దూలములు ఏమైనా ఉన్నాయా దానిని తీసుకోవడానికి మనం పరీక్షించుకోవాలి తప్ప, మనల్ని మనం విమర్శించుకోవాలి తప్ప ఎదుటి వారిని విమర్శించే వారిగా ఉండకూడదు. కుమారుడు తండ్రి తన కుమారుడిని శిక్షించే రీతిగా గద్దిస్తాడు, నువ్వు విసుక్కోవద్దు అని అంటున్నాడు. తండ్రి గద్దిస్తున్నప్పుడు విసుక్కోవద్దు, తల్లి నేను గద్దిస్తున్నప్పుడు విసుక్కోవద్దు. ఈ రోజుల్లో ఉన్నారు పిల్లలు, ఎంత విసుకో, ఒక్క మాట అంటే చాలు విసిగిపోతారు. వెంటనే ఫైర్ వచ్చేస్తుంది అన్నమాట. ఫైర్. అబ్బాయి ఓర్పు సహనము అస్సలు ఇసుమంతైనా ఎంత లేదు, ఇసుమంతైనా లేదు ఈ రోజుల పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లో చూసి బ్రెయిన్ అంతా కూడా దానికి ట్యూన్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళని ఫోన్ చూడకరా అనకూడదు, టీవీ చూడకరా అనకూడదు, ఒరే అక్కడికి వెళ్ళకరా అనకూడదు, వదిలేయాలి. ఇంకా వచ్చేసిన అమ్మూతలాగా వచ్చేస్తారు కదా అంబోతు మీద, దాన్ని వదిలేసేయాలి. దాని జోలికి ఎవరు వెళ్ళరు. అలా వదిలేస్తే అబ్బా మా నాన్న ఎంత మంచోడో, మా అమ్మ ఎంత మంచిదో. వాళ్ళు భోజనం చేసే చేయకపోయినా, వారు రాత్రులు వచ్చినా రాకపోయినా వారిని ఏమీ అనకూడదు. విసిగిపోతారు, తిరగబడతారు. మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు అర్ధరాత్రి అప్పుడు వస్తారు. మనం నిద్రపోయిన తర్వాత ఎప్పుడు పడుకుంటారు మనకు తెలియదు. ఎప్పుడు పడుకుంటారు? ఫోన్లన్నీ చూడాలి కదా, మొత్తం చూసేసి కళ్ళు వాచిపోయి ఎర్రగా అయిపోయిన తర్వాత, అందులో నీళ్ళు వచ్చిన తర్వాత కళ్ళలో నుంచి అప్పుడు పక్కన పెడతారన్నమాట. అది ఆ పిల్లలు ఇప్పుడు ఏమని అంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. నా ప్రాణంతో చెలగాట మాడుతున్నావు అమ్మా అని అంటారు. నాన్న నా ప్రాణంతో చెలగాట మాడుతున్నావు. ఏంట్రా నీ ప్రాణం అంటే? ఫోను.
అలాంటి పరిస్థితిలో ఉన్నారు చాలామంది మిమ్మల్ని అనట్లేదు నేను, ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లడు వాడికి ఫోన్ ఇస్తే మళ్ళీ లాక్కున్నాం అనుకోండి, ఎక్కడ లేని అరుపులు కేకలు. ఈ చిన్న పిల్లడికి అక్కడ అది ఫోన్ ఉందని అది చూడాలని ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? మనమే శిక్షణ. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఇచ్చేది మనమే, మళ్ళీ తీసుకుంటున్నాం మనమే. శిక్షణ ఇచ్చిన తర్వాత లాక్కోకూడదు కదా. మరి ఆ శిక్షణలో వాళ్ళని పెంచాలి కదా మనం. వాళ్ళు లాక్కున్న వెంటనే కింద దొర్లేస్తారు, భోజనం చేయరు, ఏదో ఇసిరేస్తూ ఉంటారు. ఎంత విసుకో. మరి ఈ వాక్యం ఎప్పుడు నేర్పిస్తాం వాళ్ళకి? ఈ వాక్యం ఎప్పుడు నేర్చుకుంటారు? ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి. దేవుడు గద్దించినప్పుడు విసుగవద్దు, నీ తండ్రి తల్లి గద్దించినప్పుడు విసుగవద్దు. కొంతమంది అయితే ఊరకనే విసిగిస్తూ ఉంటారు. అందరూ తల్లిదండ్రులు అంత ఇదేం కాదులేండి. అందుకనే ఏమంటాడు? తండ్రులారా మీ పిల్లలను కోపము ఎందుకు రాయబడింది అక్కడ? ఎందుకు ఆ వాక్యం రాయబడి ఉంది? చీటికి మాటికి ఇంకా కోపాన్ని రేపుతూనే ఉంటారు. కోపమే మాట్లాడితే పిల్లల్ని కోపం రేపేటట్లుగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడరు. అందుకని వాళ్ళకి కూడా రాయబడి ఉంది. ఇంకా ప్రతిదానికి కోపం రేపడమే పిల్లల్ని. కోపం రేపేటట్లుగా ఉంటే పిల్లలు ఏ విధంగా తయారవుతారు? వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చేరదీసుకోవాలి, వాళ్ళకి మంచిగా చూడాలి. కానీ కొంతమందికి విసుగు పిల్లల మీద విసిగిపోయి, పిల్లలంటే విసుగు తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తున్నారు. మా స్కూల్లోకి వస్తున్నారు, 12:30కి వెళ్ళిపోవాలండి అని అంటే 12:30 కాదండి 4:30కి వస్తామని అంటున్నారు. ఎవరిని? ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి. అయ్యా టైమింగే 12:30, 12:30కి క్లోజ్ అండి ఈ పిల్లలకంటే. కాదు, ఇంకో మాట చెప్పండి అని అంటున్నారు. ఇంకో మాట చెప్పండి అంట. ఎందుకంటే 5:30 వరకు పెద్ద పిల్లలు ఉంటారు కదా, హై స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఈ యజమానుడు రావాలంట వాళ్ళ ఇంటికి. ఏ యజమానుడు? ఈ ఎల్కేజీ చదువుతున్న యజమానుడు. అంటే అక్కడి వరకు బాబోయ్ మేము భరించలేమండి, స్కూల్లో నుంచండి. టీచర్లు అంత సులభంగా దొరుకుతున్నారు వాళ్ళకి. ఎంత సులభంగా దొరుకుతున్నారు చూడండి. విసుగు పిల్లలకు అంటున్నారు, పిల్లలతో ఉండడానికి విసుగుపోతున్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రి యెహోవా నిన్ను శిక్షించినప్పుడు తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని, దేవునికి స్తోత్రం. ఎవరిని గద్దిస్తాడు? ప్రేమించే వారిని. ప్రేమతో చేస్తాడు ఆయన, ప్రేమతోటే చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దావీదుని గద్దించాడు కదా, ఆ మనుషుడవు నీవే అని గద్దించాడు కదా. ఆ గద్దింపుకు ముందు ఎంత చక్కగా మాట్లాడాడు అంటే, తనను తాను ఒప్పించడానికి, నీవే ఆ పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు. అలా ఆ విధంగా ప్రేమతో మాట్లాడినట్టుగా మాట్లాడించి, తర్వాత ఆ మనుషుడు నీవే అని చెప్పి దావీదుని శిక్షించాడు. నా కుమారుడా అని చెప్తూ కూడా దావీదుని ఏం చేశాడు? శిక్షించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5, 6 వచనాలు. నా కుమారుడా, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అనే కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. హల్లెలూయా. మర్చిపోతున్నారు మీరు, ఆయన హెచ్చరికను మర్చిపోతున్నారు. ఆయన హెచ్చరిక ఏంటి? నిన్ను తప్పు చేసినప్పుడు గద్దిస్తాను, శిక్షిస్తాను, జాగ్రత్త సుమా.
అని ఆయన హెచ్చరికను, ఆ సామెతలు ఏదైతే చదివామో అది నూతన నిబంధనలో కూడా, హెబ్రీల్లో కూడా అదే రాయబడింది. తండ్రి శిక్షిస్తాడు, గద్దిస్తాడు, విసుక్కోవద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. దేవునికి స్తోత్రం. ఎవడైనాను సత్యము నుండి తొలగిపోతే, ఎవడైనాను దేవుని మార్గంలో నుంచి తొలగిపోయిన వాడిగా ఉంటే, మన ఇంట్లో కానీ, మన మందిరానికి వచ్చేవారు కానీ, ఇంకెవరైనా దేవుని యొక్క సత్య మార్గంలో నుండి తొలగిపోయినప్పుడు నువ్వు చూస్తే, నువ్వు గమనిస్తే ఏం చేయాలి? మరి ఒకడు, ఆ మరి ఒకడు నీవే అనుకుందాం, లేకపోతే తప్పిపోయిన వాడు నీవే అనుకుందాం. ఇంకొకడు వచ్చాడు, లేకపోతే ఇంకొకడు తప్పిపోయాడు, నీవే వెళ్ళావు. మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల ఏం చేయాలండి? సత్య మార్గము నుంచి తప్పిపోతే ఏం చేయాలి? చూస్తూ ఊరుకుంటామా? చూస్తూ అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నాడే, నీతిగా బతికాడే, సత్య మార్గంలో ఉన్నాడే, ఇప్పుడేమైంది అని సత్య మార్గం నుండి తప్పిపోయినప్పుడు ఏం చేయాలంట? పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలను. హల్లెలూయా. ఒక పాపిని కానీ, ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వాడిని మనం తీసుకొస్తే, సత్య మార్గంలో తీసుకొస్తే, వాడు అనేకమైన తప్పులు పాపాలు చేయకుండా మనం కాపాడగలం అనమాట. వాడిని వదిలిస్తే ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తాడో, ఎన్ని దోషాలు చేసుకుంటూ వెళ్తాడో, ఎన్ని పాపాలు చేస్తాడో, ఎంతమందిని ఇబ్బంది పెడతాడో, ఎంత కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడో. ఆ తప్పు మార్గంలో ఉన్నటువంటి వాడిని మనం దేవుని మార్గంలో తీసుకొస్తే అనేకమైన పాపములు జరగకుండా ఆపగలిగే వారుగా ఉంటామన్నమాట. హల్లెలూయా. చూడండి, కొంతమంది నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఎవరో ఒక వచ్చి నాకు వాక్యం చెప్పారు, నేను అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి సాక్ష్యాలు ఇస్తుంటారు. లేకపోతే ఆ మనిషి చనిపోయేవాడు. ఇంకొందరైతే ఇతరులను కొట్టడానికి, చంపడానికి వెళ్తున్నప్పుడు, ఎవరో దేని ద్వారానో దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా తప్పుడు పని చేయకుండా ఆపడం వల్ల వారు దేవునికి సాక్షులుగా మారటం. నేను ఇంకా చేయకుండా ఆగిపోయానండి, నేను నరహత్య చేయకుండా మానేశానండి, నేను దొంగతనం చేయకుండా మానేశానండి, నేను వ్యభిచారం చేయకుండా మానేశానండి, నేను ఇంకా ఎవరిని మోసగించడం మానేశానండి అని అంటూ ఉంటారు. ఎందుకు మానేశావు? సత్యము తెలిసింది. హల్లెలూయా. ఎవరి ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, ఎవరి ద్వారా నువ్వు సత్య మార్గంలోకి వచ్చావు కనుక ఇవన్నీ ఆపేశావు. ఆపకపోతే ఇంకెంతోమంది నీ వల్ల బాధపడేవారు, నష్టపడేవారు. కానీ అన్ని తప్పులు జరగకుండా నీవు మారు మనసు పొందుకోవటం వల్ల అన్ని పాపాలు జరగకుండా ఆగబడ్డాయి అన్నమాట. హల్లెలూయా. దావీదు దగ్గరకు దేవుడు నాతాను పంపించాడు, ప్రేమించి పంపించి దావీదుని గద్దిస్తూ ఉన్నాడు. తర్వాత చూద్దాం, మత్తయి సువార్త, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్రుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును
అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? చాలమ్మా. ఎంత ధైర్యము ఉండాలండి. ఏం చెప్తుంది వాక్యం? నువ్వు చాలామందికి తీర్పు తీరుస్తున్నావు కదా, ఎదుటివారి కోసం విమర్శిస్తున్నావు కదా, ఎదుటివారిని దూషిస్తున్నావు కదా, ఎదుటివారిలో ఉన్న ఆ కంటిలో ఉన్నటువంటి నలుసుని చూస్తున్నావు కదా, ఆ నలుసు కోసం నువ్వు ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు కదా, ఆ నలుసే నీకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎదుటివానికి తీర్పు తీర్చున్నావు. దేని విషయంలో తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని. దాని విషయంలో మనమేమనుకుంటామంటే, ఎదుటివాడు నేరస్తుడండి, ఎదుటివాడు దోషండి, ఎదుటివాడు అపవిత్రుడండి, ఎదుటివాడు మోసగాడండి అని మనం అంటున్నాం కదా. అదంట నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు సుమా. మనమేమనుకుంటున్నాం, ఎదుటివాడిని కదా తీర్పు తీరుస్తున్నావు, నాకు నేను ఎక్కడ తీర్చుకుంటున్నాను, నేను మంచివాడినే కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా అని అనుకుంటున్నావేమో. కానీ ఆ మాటలు నీకు వర్తిస్తాయి సుమా అని అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం ఎదుటివాడు తప్పు చేసిన వాడు మంచివాడు కాకపోయినా వారిని మాటికి మనం వారిని అనడం వల్ల ఏమవుతుంది తెలుసా? మనలో ఉన్న పవిత్రత పోతుంది, మనలో ఉన్న సమాధానం, దేవుడిచ్చిన సమాధానం పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. మనం ఏమవుతుందంటే నేరస్తులు మనం అయిపోతాం. ఎదుటివాడు చేసే మోసం కంటే, దోషం కంటే మనము 10 సార్లు ఆ ఎదుటివాడిని అనటం వల్ల ఏమవుతుంటే దేవుడు మనలనే బోన్లో నిలబెడతాడు, కోర్టు బోన్లో నిలబెడతాడు. నువ్వెంతమంది తీర్పు తీర్చావో తెలుసా? నువ్వెంతమందిని విమర్శించావో తెలుసా? నువ్వు ఎంతమంది మీద వేలెత్తి చూపించావో తెలుసా? ఇదిగో ఈ దినాన్ని నీ వైపు వేలెత్తి చూపిస్తున్నాను. నీవే దోషివి. నేనేమని చెప్పాను నీకు? నిన్ను నువ్వు విమర్శించుకో, నీకు నువ్వు పరీక్షించుకో, నీకు నువ్వు పరిశీలన చేసుకో అని చెప్పినప్పుడు నీవు అలా చేయకుండా ఎదుటివారి మీదే నీ దృష్టి అంతా ఉంది కదా, ఇప్పుడు నీవే నేరస్తుడివు అని దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు పగవారి మీద ప్రతీకారంతో ఉండవద్దు, కీడుకు ప్రతికీడు చేయవద్దు. నీ నోటి నుంచి ఆశీర్వచనాలు రావాలి కానీ శాపవచనాలు రాకూడదు. నువ్వు దీవించాలి కానీ శపించకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పలేదు? కానీ నువ్వేం చేస్తావు అని బోన్లో నిలబెడతాడు దేవుడు. మనం అంతవరకు బోన్లో లేకముందు మనమే గొప్పవారమని అనుకుంటాం. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? వారెవరో చేస్తున్నారు, వారు చేస్తున్నారు, వీరు చేస్తున్నారని నువ్వు చూపిస్తున్నావే, నువ్వేం చేస్తున్నావు? నీవు కూడా అట్టి కార్యములను చేస్తున్నావు. నీవు నేరస్తుడివే, నీవు దోషివే అని అంటున్నాడు. అందుకనే మనం ఎదుటివారి మీద పడకుండా మనకు మనమే పరీక్షించుకుంటే మనం సంపూర్ణంగా తీర్చబడతాం. హల్లెలూయా. మన కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఎదుటివారి కోసమే, అంటే ఎదుటివారి క్షేమం కోసం ఆలోచిస్తే మంచిదే. ఎదుటివారి క్షేమం కాకుండా దూషణలతోటి, శాపవచనాలతోటి, వాళ్ళ మీద అక్కసుతోటి రకరకాలుగా మాట్లాడుతుంటే మనము దోషులమైపోతాం సుమా. జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఎదుటివాడు తప్పు చేశాడు, వాళ్ళ పలానా వ్యక్తి చేశాడంట, పలాని మనిషి చేశాడంట అని చెప్పుకునే వరకు ఓకే. కానీ 10 మార్లు ఇంక మనమేదో నీతిమంతులంగా, మనమేదో పరిశుద్ధులంగా, ఇంక వారినే ఎల్లప్పుడు కూడా మన కంటి కనబడిన వారినే మనము వారి కోసమే మాట్లాడుకుంటే మనము నేరస్తులం అయిపోతాము. వాక్యం అర్థం చేసుకోండి. మనకు మనమే విమర్శించుకుందాం. అందుకని యాకోబు ఏమంటాడంటే, మనం అనేకమైన విషయాల్లో తప్పిపోచున్నాము అని అంటున్నాడు. నిజమే, మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం. ఎవడో చెప్పిన తర్వాత నిజమే కదా, ఎవడు చెప్పకపోయినా దేవుడు మన వైపు ఏలెత్తి చూపించినప్పుడు అవునా, ఇన్ని చేశానా, నేనేదో పవిత్రుని అనుకున్నాను, నేనేదో నీతిమంతుడిని అనుకున్నాను,
కానీ నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి ప్రభువా, నేను ఎప్పుడు నా కోసం విమర్శించుకోలేదే. నా కోసం నన్ను నేను విమర్శించుకుంటే ఇప్పటికి నీకు ఆ కృపాసనం యొద్ద ధైర్యంగా నిలుచునే భాగ్యం వచ్చేది నాయన. కానీ నేను ఎప్పుడు కూడా నేను విమర్శించుకోలేదు. నా దోషాలు నేను ఎప్పుడు చూడలేదు. ఎదుటివారి దోషాలే చూశాను, ఎదుటివారి మోసాలే చూశాను తప్ప నేను కూడా మోసంలో ఉన్నాను. నేను కూడా అనేక మందిని మోసం చేశాను, అనేక మందిని గాయపరిచాను, అనేక మందితో అబద్ధాలు ఆడాను, అనేక మంది తప్పులు చేశాను నేను కూడా. ఆ విషయాన్ని నేను ఎప్పుడు గమనించలేకపోయానయ్యా అని ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా? అనుకోము. అందుకని స్పష్టంగా అక్కడ చెప్తుంది, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడమైనా సరే, నువ్వు విశ్వాసివా, ఉపదేశించేవాడువా, బిషప్వా, అధికారివా, ఎవడమైనా సరే నీవు నిరుత్తరుడవైనావు. నేనే కానీ ప్రశ్నిస్తే నీ దగ్గర ఒక్క జవాబు కూడా రాదు సుమా అని అంటున్నాడు. నీవు నిరుత్తరుడవు. నువ్వేమనుకుంటున్నావు? నేను బలవంతుడను, నేను అధికారిని, నేను ధనవంతుడను, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉందని అనుకుంటున్నావేమో. నిన్ను నిరుత్తరుడిగా చేయగలను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమీ లేనివాడిగా చేయగలను నిన్ను. జాగ్రత్త సుమా. ఇతరులకు తీర్పు తీర్చడం మానేసి నీకు నువ్వే విమర్శించుకో. దేని విషయంలో ఎదుటివాణిని తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. మనమేమో ఎదుటివాడు నేరస్తుడని మనం మాట్లాడుకుంటున్నాం. నేను నేరస్తుడని నేను అనుకోవట్లేదు, ఎదుటివాడు నేరస్తుడని నేను మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ నేరస్తుడు నీవేనయ్యా, ఎదుటివాడు కాదు, నీవే. ఆ మనుషుడవు నీవే అని దేవుడు చెప్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుందండి? ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భక్తిలో ఎదగాలనుకుంటున్నామో, ఆత్మలో వర్ధిల్లాలనుకుంటున్నామో, ఆ ఆత్మలో వర్ధిల్లేవారు, దేవునితో నిజమైన సంబంధాన్ని కలిగిన వారు ఏమో చేస్తారంటే విమర్శించుకుంటారు. ఇతరులను విమర్శించకుండా తనకు తాను విమర్శించుకుంటాడు, తనకు తాను పరీక్షించుకుంటాడు. తాను నిల్చున్నానని అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడతాడు. అవన్నీ ఎవరు చేస్తారంటే దేవునితో నిజమైన సంబంధం కలిగిన వారు చేస్తారు. ఆ సంబంధాలు లేనివారు ఎదుటివారే కనబడతా ఉంటారు. ఎదుటివారినే, ఈ నోరు ఎదుటివారి కొరకే మాట్లాడుతుంది, ఈ కళ్ళు ఎదుటివారినే చూస్తుంది, ఈ బుర్ర ఎదుటివారి కొరకే ఆలోచిస్తుంది. అన్నీ కూడా ఈ అవయవాలన్నీ ఎదుటివారి కోసం పనిచేస్తాయి, మన కోసం పనిచేయవు. కానీ అప్పుడు మనం తర్వాత ఏమంటుంటే నేరస్తుడు నీవే అని చెప్పినప్పుడు, దోషివి నీవే అనేటప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకని ఇక నుంచి అయినా మనం ఏం చేయాలంటే మనకు మనమే పరీక్షించుకుందాం. ఎదుటివారిని సిద్ధపరచడం కాదు, మనకు మనమే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. కనుక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఈ మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. ఏంటండి శోధిస్తుందంట? కత్తి కాదు. కత్తి పొడిస్తే అది ఒక్క అవయవమో ఆ ప్లేస్లోనే గాయమవుతుంది. కానీ దేవుని వాక్యం అంట మూలుగుల్లోకి వెళ్ళిపోయిద్దంట, ఎందుకంటే అది సజీవమైనది. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది కనుక అది మూలుగుల్లో కూడా వెళ్ళిపోయి ఆ లోపల ఎక్కడైనా చెడుతనం ఉందేమో, దోషం ఉందేమో అని చెప్పి దానిని కూడా పైకి తీస్తుందంట, అది పట్టుకొని లాగుతుందంట. చూడండి, డాక్టర్స్కి కొన్నిసార్లు ఎక్కడుందో కంప్లైంట్ తెలియకపోతే రకరకాల స్కానింగ్లు చేస్తుంటారు, రకరకాల టెస్టులు చేస్తుంటారు. ఇంకెక్కడ ఉంది, ఎందుకు తగ్గట్లేదు మన ట్రీట్మెంట్ అని చెప్పి అప్పుడు శోధించి చివరికి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తెలిస్తే అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. దేవుని యొక్క వాక్యం కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది మనకు. హల్లెలూయా. ఆ ట్రీట్మెంట్ని మనం అంగీకరించాలి. నాకు వద్దనుకుంటే అది అట్లాగే ఉంటుందన్నమాట.
చివరికి దావీదు ఏమంటాడు? సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు 12వ అధ్యాయం. 13వ వచనం చదవండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో ఏమన్నాడు? ఎవరన్నారు? ఎవరితో? నాతానుతో. ఏమంటే, నాతానా, నేను పాపం చేస్తానయ్యా. నిజమే, ఆ మనుష్యుడు నీవే అనేటప్పుడు నేనే చేశాను. ఆ దోషిని నేనే, ఆ నేరస్తుడు నేనే పాపం చేసేతనే అని దావీదు ఒప్పుకున్నాడు నాతానుతో. అనగా నాతాను ఏమంటున్నాడంటే, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఆ 11వ వచనం 11వ వచనం అంటాడు, మీరు చదవకండి, టైం లేదు. నీ ఇంటి వారి మూలంలోనే నేను నీకు అపాయము పుట్టింతును. చూడండి శిక్షలు ఎలా వేస్తున్నాడు దావీదుకి. ఇంత గొప్ప దావీదు కూడా దోషం చేస్తే, పాపం చేస్తే, నేరం చేస్తే నీ ఇంటి వారి మూలముగానే నిన్ను శిక్షిస్తాను. నువ్వు చనిపోవు, నా కృప నిన్ను విడిచిపోదు, కానీ శిక్ష మాత్రం నువ్వు చేసిన దానికి శిక్ష పడతచ్చుమా. నువ్వు నాకు ఎంత ప్రియమైన వాడవైనా సరే నిన్ను శిక్షిస్తాను, తప్పదు. నేను న్యాయవంతుడిని, నేను మనిషిని కాదు, న్యాయం జరగాలి అని చెప్పి తన భక్తులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. నేనే పాపం చేశానయ్యా అని చెప్పి అంటాడు. నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు. జాగ్రత్త సుమా. అమ్మా, మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ప్రజలందరికీ తెలుసు, కానీ దేవుని నామాన్ని దూషించడానికి నీవే హేతువైతే, నీవే కారణమైతే, నీ వల్లే ప్రజలు దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుని నామాన్ని అవమానిస్తున్నారంటే చాలా జాగ్రత్త సుమా. నిన్ను బట్టే దేవుని నామము దూషింపబడుతుంది. మన జీవిత విధానాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన మాటలను బట్టి ఎవరైనా ఇతరులు దేవుని నామాన్ని దూషించినట్లయితే అది ఎంత భయంకరమో. నన్ను బట్టి దేవుని నామము దూషించబడితే ఎంత భయంకరం అండి. ఆ మనుషుడు నీవే అంటే మనము నేనే అని ఒప్పుకుంటామా? దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపము చేసేది, దోషము చేశాను. దోషినై పాట పాడుతాం. పాట అయిపోయిన తర్వాత నేనెక్కడ దోషం చేశానండి, నేనెక్కడ పాపం చేశానండి? మరేం పాడావు కదా ఇప్పుడు అంటే, పాటలో ఉంది కాబట్టి పాట పాడాను. మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. పాటను మాత్రం బాగుంది కదా పాడుతాం, మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. మరి ఆ పాట పాడుతున్నప్పుడు మనం కూడా అన్వయించుకోవాలి కదా. కనుక దేవుడి కృప మనల్ని విడిచి పోదు. దేవుడు తండ్రి తన కుమారుడిని గద్దించే రీతిగా, శిక్షించే రీతిగా తనకు ప్రియమైన వారిని, తను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షను, గద్దింపును తృణీకరించవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఒక్క నిమిషం అందరం కూడా దిక్కులు చూడకుండా మనకు మనమే పరీక్షించుకుందామా? ఆ మనస్సు మనలో ఉంటే పరీక్షించుకుందాం. అనేక మందిని నేరస్తుడని తీర్పు తీరుస్తున్నావేమో. నీలో లేవా నేరములు? తీర్పు తీర్చి నీవు కూడా నేరస్తుడివే అనే వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక
నీవు ఇతరులకు తీర్పు తీర్చేవాడుగా ఉంటావో, నీకు నీవు విమర్శించుకునేవాడుగా ఉంటావో, నీకు నీవు పరిశీలన చేసుకుని నిన్ను నీవు పరీక్షించుకునే రీతిలో నీ మనస్సు ఉందా? ఇతరులను దూషించి వేలెత్తి చూపి ఇతరుల కంటిలో ఉన్న నలుసును చూసే మనస్సు ఉందా? ఎలాంటి మనస్సు ఉంది మనలో? ఎలాంటి హృదయం ఉంది మనలో? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మనకు మనమే విమర్శించుకుందాం. మనం నీతిమంతులమేమి కాదు, మనమేమి పవిత్రులమేమి కాదు, మనలో యథార్థత లేదు. ఒకరిని ఒకలా ప్రేమిస్తాం, ఇంకొకరిని ఇంకోలా ప్రేమిస్తాం. ఆ యొక్క ఆజ్ఞనే తొలగిపోతున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞను మనం రోజు తప్పిపోతున్నాం. డబ్బున్నే వారిని ఒకలాగా, పేదవారిని ఇంకొకలాగా, బలవంతుడిని ఒకలాగా, బలహీనుడిని ఇంకొకలాగా మనం ఎన్నోసార్లు ఈ విషయాల్లో తప్పిపోతున్నాం. మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని చూస్తున్నాం. ఏం కనబడుతుంది మన కంటికి? మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? దేనిని చూడడానికి పనిచేస్తున్నాయి? ఎదుటివారిలో ఉన్న దోషాలు చూడడానికి పనిచేస్తున్నాయా, లేక మనకు మనం పరీక్షించుకోవడానికి మన హృదయం పనిచేస్తుందా? హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి మనలో ఉండకూడదు. ఆ వ్యాధిని తొలగించుకోవాలి. ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అలాంటి గొప్ప ఆత్మీయ ఆసక్తి, కోరిక, అలాంటి భక్తి మనందరికీ ఉండాలని దేవుని యొక్క సంకల్పము. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే నాతానును పంపించాడు. దావీదు సత్యము నుంచి తొలగిపోకుండా, పాపములో కూరుకుపోకుండా తన ప్రవక్తను పంపించి హెచ్చరించాడు. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని అంగీకరిస్తున్నామో, తృణీకరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా, ఎలాంటి మనస్సు, ఎలాంటి హృదయం మనం కలిగి ఉన్నామో పరిశీలించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల తండ్రి, నీకు వందనాలయ్యా. బలవంతుడా, శక్తిమంతుడా, పూజనీయుడా, మనుషులతో మాట్లాడే దేవుడు నీ ఒక్కడే యేసయ్యా. నైనా మేమందరము పాపము చేసి మీ మహిమను కోల్పోయాం ప్రభువా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు నాయనా. మా దుర్నీతి నుండి మమ్మల్ని నీతిమంతులుగా చేయటానికే ప్రభువా పరమను వీడి భూమికి వచ్చి నాయనా ఆ కలవరి శిలువలో నీ రక్తమంతయు మా కోసం కాచివేశావు ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా నైనా దావీదు యొక్క జీవితంలో ప్రభువా తాను చేసిన పాపానికి ఎంతో శిక్ష అనుభవించాడు నాయనా. మరణము తప్పించినప్పటికీ తండ్రి అయ్యా, తనే ఇంటి వారందరూ కూడా రహస్యంగా చేసిన ఆ తప్పుకి బహిరంగంగా శిక్ష అనుభవించారు ప్రభువా. ఎంతో ఘోరం. మేము తప్పు చేసేస్తే అది ఎవ్వరూ చూడరనుకోవచ్చు నాయన, కానీ నీ నుండి తప్పించుకోలేం ప్రభువా. నీ నుండి మేము తప్పించుకోలేము తండ్రి. ఎవరి పాపానికి ప్రతిఫలం వారు అనుభవించాలి నాయన. మా దోషానికి ప్రతిఫలం మేము అనుభవించాలి, కానీ మేము ఇతరుల్ని విమర్శించేవారుగా ఉండకూడదు ప్రభువా. అయ్యా, గులిగింత పూస అంతా తెల్లగా ఉంటుంది, కానీ దాని వెనక నలుపు గ్రహించలేకుండా నాయన ఏ రీతిగా తన అందాన్ని చూసి అతిశిస్తుందో ప్రభువా, ఈ దినాన్ని మా భక్తిని చూసి మా బ్రతుకుని చూసి మేము మోసపోకుండా ప్రభువా తీర్పు తీర్చే దేవుని దగ్గర మేము తప్పించుకోలేం ప్రభువా. ప్రతి అడుగు చూస్తున్నావు, ప్రతి చూపు చూస్తున్నావు, ప్రతి మాట చూస్తున్నావు, ప్రతి జడ్జిమెంట్లో మీరున్నారు ప్రభువా. మీరు తీర్పు తీస్తే మేము నీ ఎదుట నిలవలేము నాయన. మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇస్తే నాయన
మా పాపమును బట్టి మాకు ప్రతికార్యాలు చేస్తే ప్రభువా ఒక్క మనుష్యుడు కూడా భూమి మీద ఉండడు నాయన. అందరూ నీ ఉగ్రతతో నైనా భస్మైపోతారు ప్రభువా. కానీ నువ్వు జాలిగల దేవుడు అని, ప్రేమగల దేవుడు అని, మమ్మల్ని మేము సరిచేసుకుంటామని, మా బ్రతుకులు మార్చుకుంటామని, మా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతామని మాకు ఇంకా సమయం ఇస్తున్నారయ్యా. మాకు ఇంకా బ్రతికిస్తారయ్యా. మాకు ఇచ్చిన ఆయుష్ మా అదృష్టాన్ని బట్టి కాదు నాయన, మాకున్న మంచితనము కట్టింపు కాదు ప్రభువా. ఏ మంచి లేదయ్యా. మేమందరం చెడిపోయిన వారమయ్యా. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పారంటున్నారు ప్రభువా. కాబట్టి ఈ ఉదయ కాలంలో మా బ్రతుకులు మార్చాలి, మా ప్రవర్తన మార్చుకోవాలి. ఇతరులకు తీర్పు తీర్చడం నాయన చాలా ఈజీయే. ఇతరులకి ఏళ్ళు చూపించడం చాలా ఈజీయే. 4 ఏళ్ళు మా మీదే చూపిస్తున్నాయి తండ్రి. కనుక నీ ఎదుట నీవెంత పరిశుద్ధుడువో ప్రభువా. అయ్యా, ఎంత పరిశుద్ధుడువో, మేము కూడా అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. తండ్రి కంటే ఉన్నత స్థలములో తన పిల్లలు ఉండాలని కోరుకున్నట్లుగా నాయన, నీకంటే గొప్ప కార్యాలు మీ ద్వారా నేను జరిగించి మిమ్మల్ని లోకంలో ఘనంగా ఉంచుతానని మీరు చెప్పి వెళ్ళారు ప్రభువా. కాబట్టి మేము భ్రష్టులం కాకుండా పంది వలె, కుక్క వలె మరలా పాపాలు చేసి మీ సిలువలో గాయాలు ప్రతిరోజు రేపకుండగా ప్రభువా క్షమించండి అయ్యా, క్షమించు. మా మాటలే మీ గాయాలు రేపుతున్నాయి నాయన. యేసు ప్రభు గాయములో ఏలు పెడితేనే కానీ నమ్మను అన్నాడు తోమా నాయన. ఇదిగో అవిశ్వాసముగాక నీ వేళ్ళు నా గాయములో పెట్టని మీరు ఇచ్చేశారు ప్రభా. మీ గాయాలు మాకు అప్పగించేశారు ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నాయన. మాలో అవిశ్వాసం తీసేయండి, అపనమ్మకం తీసేయండి, అపవిత్రత తీసేయండి, పరిశుద్ధత కలిగిన ఆయన. ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యాన్ని వారమంతా ధ్యానం చేసుకుంటూ ప్రభా అలా ఉండటానికి మీ కృప నాకు దయచేయండి అయ్యా. నా శక్తి చేత, నా బలము చేత, జ్ఞానము చేత నేను ఉండలేను ప్రభా. అది మాకు సాధ్యము కాదయ్యా. సాధ్యపరిచే దేవుడు నీవే. దొంగల్ని మార్చే దేవుడు, వ్యభిచారులు మార్చే దేవుడు, అంతకులను మార్చే దేవుడు, అక్రమస్తులు మార్చే దేవుడు, త్రాగుబోతలు మార్చే దేవుడు, తిరిగిపోతలు మార్చే దేవుడు. నైనా బూతులు, పోకిరి, శాస్త్రులు చేసేవారిని మంచివారుగా మార్చే శక్తి గల మీ రక్తమే ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపచేయి నాయన. ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపచేయి తండ్రి. మమ్మలను క్షమించండి, నీతిమంతులుగా తీర్చండి. మీ దాసులు నిలబెట్టారు, మాట్లాడారు. మీ వాక్యం ఆత్మలకు సేద తీర్చాలి ప్రభా. మా లోట్లు సరిదిద్దుకోవాలి తండ్రి. విమర్శించేది కాకుండా విమర్శించుకునేదిగా మీరు మాకు నేర్పించండి దేవా. మీ స్తోత్రం. ఇదిగో తండ్రి, ప్రార్థనలోను, పాటల్లోను, కీర్తన ధ్యానములోను, స్తుతి ఆరాధనలోను, బిడ్డలిచ్చిన సాక్ష్యములో, పరిచర్యలో ఇంతవరకు మీరు తోడుకున్నారు. ఏ బిడ్డ ఏ విషయంలో ప్రార్థన సహాయం కోరారో వారిని బలపరచండి, విడిపించండి, ఆరోగ్యాలు దయచేయండి, నెమ్మది సమాధానాలు కుటుంబాల్లో దయచేయండి. నీ కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలే బ్రతికే శక్తిని ప్రతి బిడ్డకి దయచేయండి. వాక్యం ఇచ్చే మీ దాసులు 200 అభిషేకం ఇచ్చి ఉద్యోగాలు, రాకపోకలు, అన్ని విషయాల్లో మీరు తోడుకోండి. అన్నిటినీ జయించి, అన్నిటినీ తాలుకుని ప్రభువా నీ బహుమానం పొందుకుని నీ ఎదుట నిలబెట్టే యోగ్యులుగా మమ్మల్ని చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి కానుక పాట పాడుకొని ప్రభువుని కనపరుచుకుందారు.